తగిన శిక్ష విధిస్తారు, జాగ్రత్త వెంకటరమణారెడ్డి గారు, అట్లా పోవద్దు, మనం ఉనేలేని చెప్పొద్దు ఆ విధంగా. అయితే ఇప్పటికీ 1,32,00,000 మందికి పరీక్షలు జరిగినాయి. అందులో దాదాపు 8 లక్షల మందికి విక్రమార్క గారు మాట్లాడు. అధ్యక్ష, చర్చ గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా మా సభ్యులు సభ దృష్టికి కొన్ని అంశాలు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి అంశాలపైన వివరణ ఇచ్చేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి సభలో చాలా సీనియర్ సభ్యులు కూడా, గౌరవ సభ్యులు తీసుకొచ్చినటువంటి అంశాలపైన సభకి వివరణ ఇచ్చేటట్టుగా, లేకపోతే ఈ రాష్ట్రానికి సభ ద్వారా ఈ విషయాలు తెలియజేసేటట్టుగా మాట్లాడవచ్చు. కానీ పదే పదే గౌరవ శాసనసభ్యుల్ని మీరు ఈ రకంగా మాట్లాడకూడదు, మీరు ఆ రకంగా మాట్లాడకూడదు, మీరు ఇట్లా మాట్లాడుకుంటుంటే బాగుండేది అని కొద్దిగా ఎత్తిపొడిచినట్టుగా మాట్లాడేటువంటి విధానం సభానాయకుడిగా వారి హుందాకి ఇది తగింది కాదని నేను భావిస్తూ ఉన్నాను. అధ్యక్ష, రైతు సదస్సుల గురించి వారు మాట్లాడారు, రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి. నేను కూడా ఒక విషయం వారి దృష్టి తీసుకొని రాదలుచుకున్నాను. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇప్పటివరకు మేమే చేసామనంటే అది కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వాల సమయంలో కూడా ఎప్పుడూ రెవెన్యూ సదస్సులు ప్రతి సంవత్సరాలు జరుగుతూ ఉండేవి. వారు చెప్పేది భూభారత, ఒక్క నిమిషం, వారు చెప్పేది భూ సర్వే గురించి మీరు ఎప్పుడైనా చేశారా ఈ మధ్యకాలంలో అంటే ఎస్. పోనీ మీరేమైనా చేశారా భూ సర్వేని? చేయలేదు కదా ఇంతవరకే. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి మీరు చేస్తూ ఉన్నారు అన్ని మండలాల్లో. అయితే అది కూడా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరగాల్సిన రెవెన్యూ సదస్సులను బంద్ చేసి ఒకటేసారి మీరు చివరి సంవత్సరంలో చేశారు. సరే, మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేగాని సభ్యులు చెప్పిన దాన్ని మీరు అసలు ఎప్పుడు చేయలేదు అంతకుముందు అని అంటే అది కరెక్ట్ కాదు. బహుశా మీరు కూడా సభ్యులు చెప్పేదాన్ని, అంటే మీరు ఆ కంటి వెలుగు గురించి చెప్పారు. అధ్యక్ష, కంటి వెలుగు గురించి మీరే చెప్పారు. ఎవరో ఒక మాధ్యమంలో అది మా సంబంధం లేకపోయినా రాశారు, దానిపైన సెక్రటరీ గారు కూడా వివరణ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన దాన్ని, మాధ్యమాల్లో వచ్చిన దాన్ని ప్రజలు చర్చిస్తారు, చర్చించిన దాన్ని ప్రజలు సభ్యుల దృష్టి తీసుకొని వస్తే సభ దృష్టి తీసుకొచ్చారు. అది కాదని చెప్పొచ్చు, కానీ దాన్ని ఎత్తిపడిచేటట్టుగా మాట్లాడటం చెప్పడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష.